హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇగో నీ పోరికి అగ్గి పెట్టాడా రెక్కల బొక్క చేసుకోవాలి. 3 నెలల దాకా సాదిరా, 3 నెలలు సాదిరా. ఏంది 3 ఏళ్ళు సాదినట్టు కలర్లకు బుక్క పెడితే కడుపు నిండా తిన్నారు. బిడ్డను తీసి ఓళ్ళు ఎత్తాగో ఎవరు తెలియకుండా ఓడి కట్టుకున్నారమ్మా. ఎక్కడైనా చంపిపోతాం అవ్వా, నువ్వు ఏం భయపడక, ఎన్నడా నచ్చున్నాడు మాకు ఇంత అన్నం పెడతాం తీసాలన్నారు. బిడ్డను ఎత్తుకున్నారే అమ్మా. మరి ఎటువంటి బిడ్డలు తీసుకుపోయి సాధినోళ్ళం కావాలి మనము. ఈ బిడ్డలు చంపితే మనకి ఎంత ప్రార్థన కలుగుద్దమ్మా. ఆ శివసేన మహారాజు ఎంత మంచోడు, ఆ తల్లి సీత మహారాణి ఎంత మంచిది. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేది, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రదానం ఇచ్చేది, ఇల్లు లేని వారికి ఇల్లు దానం ఇచ్చేది. వాళ్ళ ముఖం చూసి బిడ్డను సాదుకున్నాం అనుకోని ఎత్తుకొని అటువంటి చూసినవా. మరి అటువంటి తంగళ్ళ పెళ్లి గ్రామన 7 చింతల పళ్ళకి చేరవత్త ఉన్నారు. చూసిన కట్టాకు అటువంటి చూసినవా. ఇంటికాడ పాలలు కట్టి తాగిస్తా ఉన్నారు. అరే పచ్చిపాలు అయ్య వద్దనా సాదుకుంటే మరి ఈ బిడ్డ పేరు ఏంటని మనం అడిగిన వాళ్ళం కాకపోతే ఈ బిడ్డ పేరేందో మన పేరు రాలే. ఈ బిడ్డ పేరు మనమే పెట్టుకున్నాం అనుకున్నదే అమ్మా. ఎరకలోళ్ళకి కలిసే పేరు రాజులకు కలిసే పేరు పెట్టుకున్నా అని. రాజులకు కలిసే పేరేమో మరి అటువంటి రాని రావాలి. మరి ఎరకలో కలిసే పేరు అగో అటువంటి ఎరకలో కలవాలని అరే యశోదామల రాణి వెంట బిడ్డ పేరు బిడ్డ పేరు యశోద రాణి పేరు పెట్టుకుంటూ ఉన్నదే అమ్మా. యశోద అంటే ఎరకలో కలుస్తుంది, రాణి అంటే రాజులకు కలుస్తుంది. మరి ఇద్దరు కలిసే పేరు పెట్టుకున్నాని అతిగా పేరు పెట్టుకుని రాస్తా ఉన్నారు. 3 నెలల బిడ్డ నీరు కట్టుకొని సాగుకుంటున్నాడు. కాడికెళ్ళి 3 నెలల బిడ్డ 6 నెలల బిడ్డ వెరగబట్టనే అమ్మా. ఎరకలు పట్టుకపోయిండ్రు. ఇలా పట్టుకపోయినరా తెల్లారినాక ఎట్లయినా ఎరకలు లంచానికి ఆశపడ్డలే. వాళ్ళు పొల్ల ప్రాణం తీస్తారు.
వాళ్ళు పొంగ పొంది పెడతారు. మరి రేపటి కళ్ళ దబ్బన ఇరిగింటావో పొరిగింటావో వస్తాయి. వచ్చి రత్నవ్వ మరి ఆ కన్న బిడ్డ కనబడతలేదా అని మందినాథ సంవత్సరాలు అడుగుతారు. వాళ్ళ సంవత్సరం ఆ మందినాథ సంవత్సరం వచ్చి ఉండేకాడ ఏ రాసవితి ఉండదు, ఉండేకాడ ఏ రాసవితి ఉండదు వచ్చి అడుగుతారు. పొల్లేది అని అడుగుతారు. అడిగినట్టయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? జర నాకు దోత్తలు జరి ఎప్పుడు రవ్వాలా ఏమని చెప్పారా? మీ అసలు వచ్చి అడుగుతారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి చెప్పు. నీకు వచ్చిన వాళ్ళకి అయితే కిలంత గోధుమ పిండి తెచ్చింది, కిలంత మైదా పిండి తెచ్చింది, మైదం పిచ్చికింది, బొమ్మని వేసింది. పొల్లెంత పొడుగునో అంత పొడుగు బొమ్మని చేసింది. పొల్లోన బొమ్మని చేసి నూనె కడాయి నిండా నూనె పోసి ఎర్రగా నూనె గాలినాక బొమ్మను అలాగా ఆరేసింది. బొమ్మ కాల్చినాక గట్టిగా కాదా, ఇక గట్టిగా అయినాక ఏం చేసింది? ఎయిలు వరంగా ఎవరు ముందుకు లేచింది. లేచి ఆకిట్లా వరిగడ్డి వేసింది. వరిగడ్డి మీదకి వెళ్ళి బొమ్మను వేసింది. బొమ్మ మీదకి వెళ్ళి తెల్లబట్ట కప్పింది. తెల్లబట్ట కప్పి కలిగించి చల్లింది. ఇక ఈగోలు దోమలు చొప్పుని ఆల్తాయి. ఆల్తా అంటే ఈ ఆడవిల్లు అనుకున్నది. ఇక నేను ఇప్పుడు అనుకొడతా. ఇప్పుడు ఏ రాష్ట్రవిధులు ఏమది పరిపాటలలో అయితేనేమో ఆరాట పాడి ఊడ్చుకుని చల్లుకొని పరిపాట చేసుకొని వాళ్ళ పొద్దుగా పని వరం చేస్తారు. ఇక రాసుడి పని దొంగ ముందు ఏం చేస్తుంది? దానికంత వచ్చిన లేస్తుందా? కాళ్ళ కట్ట కింద వచ్చేదాకేమది నేను ఓవరు ఒర్రాలే. ఒరినట్టయితే ఇక అందరు కొడతారు. ఏంటంటే మా అన్న బిడ్డ చచ్చిపోయిందని చెప్తా అనుకున్నదా? అనుకోని ఆడపిల్ల చూడు అవరాలే గడపడి అరగుల మీద బొమ్మని వేసుకుని ఓవర వస్తున్నా అని ఆడపిల్ల చూడలే అటువంటి బొమ్మనేసిందే రావరా బిడ్డు బిడ్డ నువ్వు ఎంత పని ఎత్తివే బిడ్డు బిడ్డ నువ్వు అన్న బిడ్డ కాదు కన్న బిడ్డ వరకు ఉంది ఏ బిడ్డు నా బిడ్డ నువ్వు ఇంత మోసం చేస్తావనుకో ఒకపోతే ఏ బిడ్డు నా బిడ్డ నా రెక్కలు బొక్కలు వేసుకొని నిన్ను దాదుకుంటాను అనుకుందని ఏ బిడ్డు నా బిడ్డ నిన్ను పెంచి పెద్ద చేసుకొని రేపు రేపటిగా నీకు పెళ్లి చేస్తాను ఏ బిడ్డు నా బిడ్డ ఇక మారిత్తమ్మ అనిపిస్తాం అనుకుని ఏ బిడ్డు నా బిడ్డ బిడ్డు అనుకోలేదే బిడ్డు నేను మంది సౌతులు నవ్వుతారే బిడ్డు బిడ్డ నేను ఎడుతుంటే మంది నస్తుంది ఒక్కడ నవ్వుతారే బిడ్డు బిడ్డ నువ్వు ఒక్కదనమని ఏడవ రాదే బుచ్చమ్మో నాకు తీరెవరు లేరే బుచ్చమ్మో ఓ బుచ్చు చేతులే రారే బుచ్చు ఓరా బుచ్చు खाना निलबोताరా మొత్తం వచ్చింది నాకెవరు ఛాయ్ లేకుర్రి మళ్ళా నీకు దబ్బన మీళ్ళలు ఎవరన్నా మీ తాతలో మీ అమ్మలు చచ్చిపోతే మళ్ళీ లేవాలి నాకద్దు ఛాయ్ ఓ నా సౌదు ఛాయ్ తాగి ఛాయ్ పోసి ఎత్తేస్తారు నాకు ఛాయ్ తేపు తెస్తే కళ్ళెవర్రి కళ్ళెత్తని కలుసుకున్నట్టుంటది ఇల్లు పక్కల నిలబడుతుందా? అరే ఎన్నో ఏడవంటి వస్తాను ఎందుకో ఏడుస్తుంది ఏందని చెల్లె రక్తం ఎందుకు ఏడుస్తున్నాడు రక్తం ఎందుకు ఏడుస్తుంది పాపం. మరి ఏ కాలం ఇంత పంచ నిలబడతలే పాడువాడి ఓ నోరుతుంది ఏం పుట్టిన దానికి అది వండదా మళ్ళీ వండని కదా. అయ్యో రావాలేమో సీతారామ మరి వాళ్ళ ముసలేడే కొచ్చిందో మరి వాళ్ళ ముసలి
వచ్చినట్టు మరి ఎడి వెళ్ళిపోయి అడుగుదావురమ్మా అని బల 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 తెల్లారంగా ఇంటికి చేరా అత్త ఉన్నదే అమ్మా దబాదబా ఇంటికి వచ్చింది బిడ్డ ఇక మందిలో సౌదరులు కట్ట కట్టుకుని వస్తారు తెల్లారుతాయి నీ ఎక్కువ వద్దా ఓ రా బిడ్డో రా బిడ్డ నువ్వు అన్న బిడ్డ కాదు కన్న బిడ్డ వరకు ఉన్న కాదు బిడ్డు రా బిడ్డ నిన్న పొద్దు గంగ నువ్వు నవ్వుకుంటా పాలు అవుతుంది కాదే బిడ్డు రా బిడ్డ ఇంకా ఉన్నవా ఇంకిన్నవా ఇంతమ్మ కట్ట విసరిస్తారు కాదే అవ్వా ముసలాడు వచ్చిందా ముసలాడు కొట్టిండా అవ్వా నువ్వు కూడా వచ్చినావా నీకు రాబుద్ది అయింది అవ్వో నీ కాళ్ళే వచ్చినాయి అవ్వా నీకు నా దుఃఖాన్ని చూసి ఉరికొచ్చినావా బిడ్డు చెమట బాగా చెమట బాగా వచ్చింది నా చెమటన్న తుడితే దారా తుడుతూ దమ్ము తీసుకో కాలు గిడి కాలు రెక్కలు రాలే రమ్మనే ఇప్పుడు 100 చూసి చేస్తారా అయితే ఎందుకు ఎడతారంటే మా అన్న బిడ్డను తీసుకొచ్చి నా చేతులు పెట్టాను మా అన్న బిడ్డను తీసుకొచ్చి నా చేతులు పెట్టి సాధమని చెప్పాను సాధనాన్ని సాదుకుంటా 3 నెలల నిన్న పొద్దు కంగా మంచిగా తాగింది పాలు పల్లా మంచిగా తాగింది పాలు తాగినాక పొల్ల వండుకుంటదా అని నేను బుక్కడన్ని పువ్వు తిన్నా నేను బుక్కడంత పువ్వు తిన్నా అప్పుడు తిన్నా ఇప్పుడు బేబులు వస్తారు బుక్కే తింటే నేను బుక్కడే తిన్న బిడ్డు ఆ బుక్కడు తిన్నాక ఇక నాకు నిద్ర వచ్చిందవో నీ పంచినవో అది తాగు పిలుస్తు రాగుర్రి ఇక రాత్రి 12 గంటల వరకు పొల్ల పాల చెడతాను అయ్యో బిడ్డ మలలేసి పాల తెరదాకా నిద్రపోతాను బిడ్డ నా నిద్ర వచ్చేది నాకే తెల్లారుతుంది కోడి తెల్లారుతాను పొల్లకు మా తర్వాత తెల్లారుతాను ఇక మా తర్వాత మళ్ళీ నీకే తెల్లారుతుంది అయితే బిడ్డ నేను పొల్లకు పాలు తాగుతాను 12 గంటల వరకు పాలు తాగితే పొల్ల పాలు తాగింది పాలు తాగినాక మళ్ళీ ఇంకిని తీసుకొచ్చి మళ్ళా పోసినాక పొల్లకు పాలే కుతుకులు పడ్డాయి పాలే కుతుకులు కెక్కు నాకెక్కు అంటే పొల్ల పానం పోతుంది ఏందని గొంతంత వీడినా గొంతంత తిన్నాక ఏలు వరంగా పావు తక్కువ 3 గంటల 6 నిమిషాలకు పావు తక్కువ 3 గంటల 6 నిమిషాలకు 12 సెకండ్లకు అవతల పడ్డ అదే నాకు నువ్వు బ్యాగ్లో కప్పుకోక పేరు వేసాము నువ్వు బెడ్షీట్ కప్పుకొని వచ్చిన అరే సమ్ము పొల్ల ఎంత మంచిగా పొల్ల ఎత్తుకుంటే చచ్చిపోయాక ఏది వరంగి ఆకి చేసుకుని ఎడతాను కాదు అవ్వాలా పొల్ల మేము ఎత్తుకపోయి ఆడిపిస్తే కిల్లకి అవే 3 నెలల పిల్ల అయినా కానీ ఒక్కసారి చచ్చిపోయిన పొల్ల మళ్ళా మాకు ఎట్లా కనబడుతుంది బట్టది చూస్తాం చూడు ముఖం చూస్తారా ముఖం చూస్తాం బట్టగా చేయాలి చూస్తారా చూస్తాం ఆగు రవ్వా ఇప్పటికైనా అప్పటికైనా ఇప్పటికప్పటికి అందరు ఏమంటారు
ఎవరైనా చచ్చిపోతే అవతల వాడకు చచ్చిపోతే మంచోళ్ళు అయితే ఈ వాడ నుంచి అవతల వాడబోతారు ఇడిదాకా వచ్చినందుకు ముఖం చూపించేస్తారు ముఖం చూసి అన్నస్తారు అవ్వ మేము మళ్ళీ చూస్తాం ఒక్కసారి పొల్ల ముఖం చూస్తూ ఉంటారు పొల్ల ముఖం చూస్తా నానురా చూస్తే పేలు దబ్బర చూసిర్రు అనుకో లంజ పిల్ల అనేది బొమ్మ అని అందుకో తొక్కరా రోటేసి తొక్కుంది మిక్స్ వచ్చాడు పట్టరు అనుకున్నది ఎట్లకైతే నాకు మళ్ళీ ఏం చూస్తలేదు అవ్వో లంజలు ఉరికేస్తారు చూస్తారా అని అవ్వ చూస్తే రావుడి చూపుతురు కానీ పొద్దుగా ఏ వరంగా బిడ్డను వేసుకుని ఎడతాంకే తిరుపతి వేన బ్రాహ్మణులు తీరంగం మీద బ్రాహ్మణులు తిరుపతికి పోతంటే ఏడుతంటే ఏందవ్వ ఏడుతానవ రత్నవా అని వాళ్ళు వచ్చి అయ్య గిట్ట ఇది గిట్ట సంగతి నేనన్నా అన్నవాళ్ళు వాళ్ళు అన్నారు కదా ఓ బిడ్డో పుట్టేది పుట్టంగానే అవయ్య రాజుల గండాన పుట్టింది 12 ఏళ్ల దాకా అవయ్య ముఖం చూడద్దు అవయ్య రాజులు కన్నబిడ్డ ముఖం చూడొద్దని బ్రాహ్మణులు చెప్పిండ్రు చెప్పుతే ఎవరికైనా సాదుకొని అంటే నువ్వు బుద్ధివంతుడు అయ్యేపటికే నువ్వు జ్ఞానవంతుడు అయ్యేపటికే నువ్వు ఎట్టుకుతుంది పల్లెరు చేత వచ్చిన బిడ్డ అమ్మలు పట్ట పదురు ఎట్టిది రైపెట్టుకు నువ్వు పట్టి సాస్తావు బిడ్డ 3 నెలల వరకే చచ్చిపోయిందంటే ఇంకా నయ్యో నువ్వు చచ్చేది ఉండే నీ పాన నీ గండం తప్పింది పొల్ల విదిరే పోయింది దబ్బని ఒకవేళ ఆ పొల్ల మొక్క గిట్ట నువ్వే కానీ ఇంకెవరైనా చూసినట్టు అయితే వాళ్ళు కూడా పాకానికి వచ్చిన పత్తికాయలు పిడా తెగిరి చస్తారట అని చెప్పిండ్రవ్వా ఇక రారి సూత్రుడు రావడతా ముఖం చూస్తేనా ఏమి లావడతా చూస్తారా ముఖ మీద బట్టలు మన మొగోళ్ళు ఆగమవుతారు అన్నబోలే చూడండి ఎక్కడోలక్కడ వెళ్ళిపోతారు సావంటే ఎవరికైనా భయమేనా బతుకు మీద ఆశ ఉన్నంత సా మీద ఆశ ఉంటదా లోకులు పలగాకులంట నవ్వా నీ భర్త గడవండి మాత్రమనగా నీ భర్త ఉన్నడు నీ భర్తను రమ్మాని నీ భర్తను మాత్రమనగా అటువంటి రత్నయ్యని ఎత్తుకొని పోయి పొందబెట్టద్దామన్నారు దబ్బన నా భర్త అత్తం పారాలి ఆడదాకా బొందదాకా రారి బిడ్డని అద్దంటన్నా ప్రత్యత్రు ముఖం అయితే చూడద్దు అన్న పోలే సరే బిడ్డ పర్వాలేదు అంత దూరం అత్తం వాళ్ళు అవ్వయ్య రాజులు మాత్రం అనగా వాళ్ళు దూరం అయిపోయిండ్రు వాళ్ళ బిడ్డన ధర్మంగా దానం చేస్తే మాకు పుణ్యం దక్కుతుందా అని అప్పటికప్పుడు చూడండి వలార లోకులు పలగాకులు ఊళ్ళున్న 10 మంది అందరు ఏకమయ్యారు బిడ్డలార గడబడి పేడగడదామంటే పసిపిల్లలు పేడగడతారా మీకైనా తెలుస్తుందా అన్న వాళ్ళు అవ్వ మరి ఎట్టెత్తుకుంటావు అన్నారు అయ్యారు మీరు ఎవ్వరు ముట్టుకోకురు నేను ఒక్కదాన్ని ఎత్తుకుంటాను అన్నా అన్న వాళ్ళు సరే పర్వాలేదా అని అమ్మ గోవింద నన్నరమ్మ గోవింద గోవింద నన్నరమ్మ జడలేవా నెత్తినారా గోవింద నందరమ్మ నా బాంచలు బిడ్డు నా బిడ్డ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావే బీజో నా బిడ్డ జడగలు తిరుగుతావు అనుకున్నా కాదు బీజో నా బిడ్డ నువ్వు ఇల్లంతా ఎగురుకుండా తిరుగుతావు అనుకున్న బీజో నా బిడ్డ పని అయినే బీజో నా బిడ్డ ఇల్లంతా ఎల్లంగరా ఇల్లు చిన్న ఓత ఉన్నది ఇల్లంతా ఎల్లంగరా మందిని నమ్మెత్తుకుండా వగల ఏడుపు ఏడుచుకుంటా వస్తుంది ఎవరనో రత్తాడు తాగినాక సాగుకు వేనుడు సంసారి ఉంటాడా సాగుకు వేనుడు ఏనంగా గింతలు తాగేస్తాడు సాగిపోయి వాడు తాగే చొక్క కూడా అవ్వు అవ్వని మేము ఎడతాండే నవ్వు వాడు ఎడతారు తప్పన ఒకవేళ ఆ పొన్న తప్పన గట్టి అడిగినా ఎవడన్నా పరిచయం పెట్టే చూస్తాడు ఏమో ఆ బిడ్డను ఎత్తుకొని రాను ఊరు బందుకు ఊరుకు దూరం అడుగు దగ్గర కొట్టున్నా అటువంటి మాత్రం బిడ్డను ఎత్తుకొని వచ్చి బొంద తోడినాక బొందలు ఇద్దరు దిగి అంటారు అవయ్య చెప్పని ఉంటారు ఇచ్చినట్టయితే దెబ్బ నాకు పొలను పట్టుకుంటే గట్టిగా తగ్గుతుంది ఇక నాకు ఆశ వెళ్తుంది
అనుకున్నదా అడవిలో ఏం చేసి అయ్యలారు పాంచరు మీరు ఎవ్వరు ముట్టుకోకూడదు దెబ్బను ఒక్కవేళ బొందలు పెట్టంగా రెపరెప అని పొల్ల మొక్క మీద బట్టలు వేసిపోతే ఆ పొల్ల మొక్క మీరు కనబడ్డట్టు అయితే పొల్లను మీరు చూసినట్టయితే మీరు ఏదన్నా కట్టే కోరి ముఖం చూడద్దు నువ్వు బొందే పెట్టుకో నువ్వు అన్నవోనే బిడ్డలారా మీ కంటే నేను చచ్చిన మంచిదే నాన్న బిడ్డ కంటే ఎక్కువనా అన్నక నమ్మరా నమ్మిచ్చింది వస్తాండే చాలా మందికి నీయాసం తీరాలి బాగా వస్తాయి ఈ బొందర పెట్టింది ఆదర బాదరా బొంద కూడా కుడిపింది బొందర పెట్టింది బొంద కుడిపింది బొంద కుడిపినాక పుట్టంగా రాగానే పుట్టుకూసాలు ముంజేత్తు కడియాలు ముద్దుటుంగురం బెదిరి పెట్టాలి ఎందుకు పెడతానో అని ఇస్తుంటారు అడుగుతారు అడుగుతా అంటుంది రేపటి కల్లా మా అన్న మా వదినే ఏడాదికి అత్తరు 2 ఏళ్ళకి అత్తరు 3 ఏళ్ళకి అత్తరు 4 ఏళ్ళకి అత్తరు మరి ఇంకా 12 ఏళ్ళకి అత్తరు వచ్చినట్టయితే బిడ్డ చచ్చిపోయిందన్న సంగతి నాకెరికే మీకెరికే లోకానికి మొత్తం ఎరికే ఒకవేళ దబ్బన నా బిడ్డను ఎక్కడ బొంద పెట్టిన చెల్లా అని నన్ను అడుగుతాడు బొందల్లో బొంద 101 బొంద కాట్నంలో కాట్నం 101 కాట్నం నేనే బొంద అని చెప్పాలి అయ్యలారా నేనే ఏ బొంద అని చెప్పాలి అని ఇగో ఈ బొంద మీద నా బిడ్డ బట్టలు బెదురు పెడతారా అన్న పలని కాడ బొంద మీద బెదురు చూసుకోమంట మా అన్నమ్మ గారిని చూసుకుంటా నమ్మరా నమ్మితే అక్కడ అయితే అడవిల్లనే కొంత నా బిడ్డ చెప్పింది లోపల కూడా ఎత్తరేస్తారు అనుకున్నారు సరే అనుకోని నిజమే వాళ్ళు కూడా నమ్మవుతున్నారు అయ్యయ్యో రామా ఎవరింటికి వాళ్ళు చూడో వాళ్ళు ఎక్కడ పోతండి నువ్వు ఒక్కగానే ఉన్నారు రాని ఆ ఇంటికి 4 రోజులు నాకు దుఃఖం దూరం దాకా నన్ను ఊకుంచుకుంటే నాకు ఆది కష్టంలో ఏడుతూ ఏడొక బిడ్డను ఊకుంచుకురా ఎవరైనా కడుపుజలు ఏకపోతారో స్టార్ట్కి నీకో కొట్టు పోతే నేను కొట్టు సంపరిస్తా వినండి జనులారా లోక బాంధవులారా ఈ తల్లి అనుకునే దీనికి ఏమూ లేదు బాగా అడిగే పేదరాత్రి ఏడు మాట మహానుభావం లేదు ఈ తల్లి దగ్గర ఇక్కడ ఉన్నాయి కులాన్ని ఎరుకు వాళ్ళని ఎంత బుద్ధివంతులయ్యా వాళ్ళు అటువంటి అనుకున్నారు ఈ బిడ్డ మన కడుపులు పుట్టలే అన్నం పెట్టి అన్న అటువంటి మాత్రం అన్నం పెట్టిన ప్రభులు దానం చేసే దానకర్త మనల మాత్రం అనగా ఎప్పుడు వేరే మనకు బట్టలు ఇచ్చినోడు ఎప్పుడు వేరే మనకు బుక్కలు అన్నం పెట్టిన తల్లి సీతమ్మ రాణి చక్కని తల్లి శివసేనరాజు బుద్ధిమంతుడు అరే వాళ్ళను మాత్రం దగ్గర తీసి అదృష్టం మనకు లేకుండా వాళ్ళ కడుపులో పుట్టిన కన్నబిడ్డ మన ఇంటికి వచ్చిన అదృష్టం అనుకోని ఇప్పటికప్పటికి పేదోనుకున్న కురందక్కునుకున్నటువంటి మాత్రం ప్రేమ అభిమానం ఉన్నోనుకుండది అప్పుడు ఆ బిడ్డను పట్టుకొని కులాన్ని ఎరుకు వాళ్ళు ఎంతో ప్రేమ కొద్ది సాదుకున్నాం రాజు నెలలో పుట్టింది బిడ్డ రాని మనం ఎరుకులను చేస్తున్నాం కదా అని ఆ బిడ్డ పేరు యశోధరాని పేరు పెట్టుకున్నాం యశోధరాని పేరు పెట్టుకొని అరే బిడ్డ దత్త ఉన్నారే రామన్నారా కన్న బిడ్డను పట్టుకొని సాధించి పెద్ద ఎత్తండి 3 6 నెలల బిడ్డ కరగుల్ల మీద అమ్మడం అంటారా అయ్యో పన్నెండు నెలలంటే ఏడాది బిడ్డనే చూడరనమ్మో ఏడాది బిడ్డ ఆటలు ఆడుతుంది పాటలు పాడుతుంది వాళ్ళ కదవారి దేవుడు ఏది బిడ్డ నచ్చిన సైభవ సందర్భంగా ఈ బిడ్డ వచ్చిన గడియల్లా వాళ్లకు లక్ష్మీ అడుగటువంటి ఆ కన్న బిడ్డను పట్టుకుని బహు సంబరపడుతుందరే అబ్బో
రాని ఏనాడు కళ్ళ చూసినమ్మా రావు బిడ్డో బిడ్డ దగల బిడ్డో బిడ్డ దగల బిడ్డో బిడ్డ రావు బిడ్డ బిడ్డ దగల బిడ్డో 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 అయ్యో నీకన్నా ఎక్కువనే బిడ్డ నాకు ఎవ్వలుండే బిడ్డ నాకు ఎవ్వలుండే బిడ్డ నీకన్నా ఎక్కువనే బిడ్డ నాకు ఎవ్వలుండే బిడ్డ నాకు ఎవ్వలుండే అయ్యో నాకన్నా ఎక్కువనే బిడ్డ నీకు ఎవ్వలుండే బిడ్డ నీకు ఎవ్వలుండే బిడ్డ నాకన్నా ఎక్కువనే బిడ్డ నీకు ఎవ్వలుండే బిడ్డ నీకు ఎవ్వలుండే బిడ్డ ఓ బిడ్డ యశోదరాని నీకన్నా ఎక్కువ నాకెవ్వలుండే రే బంగారమా యశోదరాణి బిడ్డ నేను ఇంత మంచిగా తయారు చేసింది ఎందుకు అనుకున్నావు డాడీ ఎందుకంటవా నిన్ను బడికి తీసుకుపోయి బల్లలో చదువులు శాస్త్రాలు నేర్పిస్తేనే నేను బడికి పోను. ఏం పని చేస్తావు బిడ్డ మా ఇంట్లో పైసలు లేవు. ఇంట పైసలు చదివిద్దామంటే ఎట్లా పెట్టి చదివిద్దామంటావా మరి ఏం చేస్తావు బిడ్డ పందులగత్తా నీ బాంచిన బిడ్డు అగో అవయ్య రాజుల బాధ అర్థం చేసుకునే పిల్లలకి ఇస్తుంటోళ్ళు అవ్వ మనకే తిందామంటే తిండి లేదా ఉందామంటే ఇల్లు లేదా నేను ఒక్కదాన్ని విట్టావా మిమ్మల్ని బాధ పెట్టుడు ఎందుకు నాకు గడ్డబడి చదువుకిచ్చినట్టయితే అడ్డగూరు పైసలు అయితే నేను బడికి పోనవ్వా నేను పందరగత్తనంటావు ఓ బిడ్డ ఉన్న పందులు అమ్ముడు వేయన మంచిదే మన గూడమ్ముడు వేయ నీ బాంచిన బిడ్డ నీ కాలు చంపుతావా నేను పోను మరి బాంచి నీ కాలు మొక్తనే పోను బాంచిన బిడ్డ పోవా పోను ఈ బాంచిన పోలో ఇంత ముద్దు గుండె పట్టుకోపోరా వచ్చి ఓ ముసల్లారా ఏంద్రా లంజ కొడుక మంచి మంచులకు సావత్తుంది నీకు అత్తలేవని అట్లా కాదే ఇలా మన కష్టం ఆలోచించింది బిడ్డ ఎందుకు అంటే బిడ్డను రేపు ఏ ఊరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తాం మళ్ళా ఆడ పందుల కాయత్తే చదువుకున్న బిడ్డ మళ్ళా పందుల కాదే చదువుకున్న బిడ్డకు చదువుకున్నోళ్ళు కావాలనా అడుగుతాడే మళ్ళా చదువుకున్నోళ్ళకు చదువుకున్నోళ్ళు కావాలి చదువు ఎదురైతేనే చదువు ఏకమైతేనే పెళ్లి చేసుకుంటే సంబరం మళ్ళా ఇద్దరు ఒక్కంత చదవాలన్నట లక్ష లక్ష వరదచ్చని ఇయ్యాలంట వరదక్షిణ కదా. బాగా చదువుకుంటే అంత చదువుకున్న పిల్లగానికి లక్షలు వరదచ్చని ఇవ్వవలసి వస్తుంది అంటూ నువ్వు వాంచిన విద్యో నీ కాలు భక్తినే నువ్వు వాంచిన రేపు నువ్వు వరదచ్చనే తీసుకోవద్దు విద్య ఒక మాట బిడ్డ నువ్వు గీయాల మా బతుకు తెరు వారచ్చిన చేసిన బిడ్డ నీ బతుకు తెరు మీద తారచ్చిన చేసిన మెరుగే రాజుల బిడ్డవు కాదమ్మో రమ్మసారి మనకవే బిడ్డు ఇన్ని రోజుల సంది బిడ్డకు ఎరకొరల పిల్లల సంగతి ఎరగ కానీ రాజుల బిడ్డల సంగతి వాళ్ళకి ఆ బిడ్డకి ఎవరు చెప్పాలి ఇప్పుడు మేము చెప్తామా ఇప్పుడు కూడా మేము చెప్పేది అరే మనసు కనుకుంటాను రాజుల బిడ్డకు చదువు ఎక్కరా అని ఎంత దండని అవ్వా నన్ను కొట్టిన మంచిది తిట్టిన మంచిది కోపగించిన మంచిది మీరు ఎన్ని బాధలు పెట్టిన మంచిది నేను బడికి పోను మన కులం ఎరకల కులములో కులవిర్తి పని రావాలి అట్టయితేనే కులవిర్తి పనులు మనకు మాత్రం పెళ్లి చేసుకొని పోతారు అంటే బిడ్డ సరే బిడ్డ అన్నారు బిడ్డకు 5 ఏళ్ల బిడ్డకు కట్టె చేతికి ఇచ్చరమ్మో బిడ్డ పందులకి ఆడికి వెళ్ళిపోతున్నంటే గానాడు చూడండి ఎవరారా పందుల బేటికి వచ్చి పందుల గూటి బేటికి వచ్చి పందుల గూటి బేటికి వచ్చింది ఆ గుట్టకెళ్ళి ఆగో పందులు ఏనాడు గడ వంటి మాత్రం గుట్టకెళ్ళి తీసిన వాళ్ళే ఆగో గుడిసె ముంగడ పందులు చూడండి పందుల కొట్టుకపోయినావు అటువంటి బిడ్డను తీసుకున్నాడు తండ్రి పందుల కొట్టుకున్నాడమ్మా మరి పందుల కొట్టుకొని మేపు కద్దాం రా బిడ్డ అని మరి బిడ్డను తీసుకున్నావు అతన్ని చూసినవా ఎరకల సమ్మయ్య మరి అటువంటి పందుల కొట్టుకొని బయలు రావట్టేనా పందుల కొట్టుకొని ఏదైనా ఇస్తారయ్యా ఓ చీరల మేపేది కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.